ప్రియులారా, ప్రభునామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచుంటున్నాను. మరి ఈ దినం యొక్క కార్యక్రమాన్ని మనము ఆరంభించుకునే దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు 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 తండ్రి. గడిచిన ఎపిసోడ్స్లో మీరు మాతో ఉండి, మీరు నాలో ఉండి, నా నోటి ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడే వాక్కుల కొరకై మీకు వందనములు స్తుతులు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మరి ఈ దినమునందు మేము ధ్యానించబోయేటువంటి వాక్యము పరిపూర్ణమైనటువంటి ఆరాధన అనేటువంటి దాని విషయంలో మేము ధ్యానించంటుండగా, ఆత్మస్వరూపుడమైన తండ్రి, మీరు నాలో ఉండి నా నోటిని మీరు బూరగా చేసుకుని మీరు నాతోనూ నిబిడలతోనూ మీరు మాట్లాడి మీరు మహింపొందమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ పరిపూర్ణమైనటువంటి ఆరాధన గురించి మనము ధ్యానించనే ఉంటుండగా, మరి బైబిల్లో ఎవరు ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి ఆరాధన చేశారు అనే విషయాన్ని గురించి మనము ధ్యానించాలి. ముఖ్యంగా మనం కృత నిబంధనలో మరి బేతనీయ గ్రామము అనే యెరూషలేము పట్టణమునకు 2 కోసుల దూరములో మరి ఒలివల కొండకు ఒక ప్రక్కన ఉన్నటువంటి బేతనీయాను జంట గ్రామములు ఉంటున్నాయి. అయితే బేతనీయ అనేటువంటి ఆ గ్రామంలో ఈ కుటుంబం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి యేసు ప్రభువారు తన యొక్క 30 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మరి పరిచర్యకు ఆయన తాను సమర్పించుకుని మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత ఆయన బాప్తిస్మము పొంది ఆయన యొక్క పరిచర్యను ఆరంభించినటువంటి ఆ సందర్భాలు అవన్నీ కూడా మరి ఈ యేసు ప్రభువారు బేతనీయ గ్రామమునే ఎంచుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. యోహాను సువార్తలో మనము చూస్తాము. మొదటి అధ్యాయంలో 26-28 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ బేతనీయలో ఈ సంగతులు జరిగెను అని అక్కడ రాయబడి ఉంటున్నది. మనం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూడండి, మొదటి అధ్యాయంలో 26వ వచనంలో నుంచి, యోహాను, నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుతున్నాను, కానీ నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరగరు. ఆయన చెప్పుల వారును విపుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బేతనీయలో ఈ సంగతులు జరిగాను అని ఇక్కడ రికార్డ్ చేశాడు యోహాను భక్తుడు. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహానుకు రాసినటువంటి ఆ సంగతులలో అయిన బేతనీయ ఆ ప్రాంతంలో అక్కడ అదేవిధంగా ఇక్కడ మనం ఇదే అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ 33వ వచనం నుంచి 35వ వచనం నుంచి, మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడురని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి అని ఇక్కడ రాయబడి ఉంది.
ఇది ఆ బేతనీయ గ్రామంలోనే ఆయన మొట్టమొదటిగా అక్కడ ఎంచుకుని ఆ యొక్క యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి యెరూషలేముకు దగ్గరలో ఉంటున్నది. ఒలీవల కొండ ఒక పక్క, మరి ఒలీవల కొండకు అటుప్రక్క ఉన్నది యెరూషలేము ఉంటుంది, మధ్యలో ఒలీవల కొండ ఉంటున్నది మరి దగ్గరలో. కాబట్టి అది ప్రభువారు ఆ యొక్క బేతనీయ గ్రామాన్ని ఎంచుకొని అక్కడ మొట్టమొదటిగా అక్కడ ఆయన బస చేసినట్లుగా, ఆ తర్వాత శిష్యులను వాళ్ళను ఏర్పాటు చేసుకుని మొట్టమొదటిగా ఇక్కడ ఆయన యోహాను తన యొక్క పేరును ఇక్కడ తెలియజేస్తలేడు. కానీ వచ్చినటువంటి శిష్యుల్లో ఒకరేమో సీమోను సహోదరుడైనటువంటి ఆంద్రేయ అని రాస్తాడు. ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఈ మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనంలో 41వ వచనంలో యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను అని ఇక్కడ రాయబడింది. అంటే ఈయన మొట్టమొదటిగా మరి బేతనీయ గ్రామంలో ఉంటూ మరి అక్కడ వారి యొక్క మరియా మార్తల గృహాన్ని ఎంచుకొని అక్కడ బస చేసి, ఆ తర్వాత మొట్టమొదటిగా మరి ఆంద్రేయ మరి యోహాన్, అందరిలో చిన్నవాడైనటువంటి యోహాన్, యేసు ప్రభు చేత ప్రేమింపబడినటువంటిగా వీరు ఇద్దరు ఆయనను కనుగొని ఆ తర్వాత మరి పేతురును పరిచయం చేయటము, ఫిలిప్పును, ఆ తర్వాత నతానియేలును పరిచయం చేయ, ఇవన్నీ రాయబడి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువారు ఆ యూదయ ప్రాంతంలో ఆయన గలిలయ ప్రాంతంలో పెరిగి పెద్దవాడే అయినప్పటికీ ఆయన యూదయ ప్రాంతంలో మొట్టమొదటిగా అక్కడ ప్రారంభించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఆయన ఈ వారి యొక్క మరియా మార్తల యొక్క గృహాన్ని ఎంచుకున్నట్లుగా అక్కడ మనకు తెలుస్తుంది. మరి అదే కాకుండా లూకా సువార్తలో 10వ అధ్యాయము 38వ వచనములో అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అను సహోదరి ఉండేను అని ఇక్కడ రాయబడింది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచూ ఉండేను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనేను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను అని ఇది లూకా సువార్తలో 10వ అధ్యాయంలో 38 నుంచి 42వ వచనాల మటుకు ఇది రికార్డ్ చేయబడి ఉంటుంది. లూకా భక్తుడు ఆయన ఇది రికార్డ్ చేశాడు. కాబట్టి మొట్టమొదటిగా ప్రభువారు మరియా మార్తల గృహాన్ని ఎంచుకొని అక్కడ బస చేసి ఆ తర్వాత ఆయన పరిచర్య సాగించినట్లుగా మనకు తెలుస్తుంది రికార్డ్ ఇది కూడా. కాబట్టి ఈ మొట్టమొదటిగా వారు ఈ ప్రభువారు మరి మరియా మార్త వారి సహోదరుడైనటువంటి లాజరును ఆయన మిక్కుగా ప్రేమించినట్లుగా వ్రాయబడి ఉంది. కనుక ఆ సందర్భంలో ఇక్కడ రాయబడిన లూకా రాసినటువంటి ఈ సందర్భంలో ఆ సహోదరి మరియా అనేటువంటి ఆమె, మార్త యొక్క సహోదరి అయినటువంటి మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్పేటువంటి బోధను వినింది. అప్పుడు ఆమె తన్ను తాను తెలుసుకున్నది, నేను పాపము చేసినటువంటి దానను అని తన్ను తాను గ్రహించుకొని ఆమె ప్రభువును తన హృదయంలో చేర్చుకుని ఆయనను ఆరాధించటము,
ఆరంభించినట్లుగా మనకు తెలుస్తుంది ఈ మాటలను బట్టి. కాబట్టి మొట్టమొదటిగానే ఆమె ప్రభువును పాదాల దగ్గర కూర్చొని శ్రద్ధతో ఆయన చెప్పిన మాటలన్నీ వింటూ మరి ఆమె ఈ లోకంలో జీవించుచుండగా పాపాత్మురాలు అని పేరు పడ్డటువంటి ఆమె మరి ప్రభువును అంగీకరించి తన హృదయంలో ఆయనను స్వీకరించి ఆయనను ఆరాధించటం మొదలుపెట్టినట్లుగా మనకు ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి ఇక లూకా సువార్తలో 7వ అధ్యాయంలో మనకు ఈ విషయాలన్నీ కూడా ఆమె ఎలాగా ప్రభువును ఆరాధించింది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి మనము గమనించినట్లయితే 36 నుంచి 50వ వచనం మట్టుకు ఈ సంఘటన ఇక్కడ జరిగి ఉంటున్నది. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను అని ఇక్కడ నుంచి వ్రాయబడి ఉంటున్నది. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసి ఆయనను పిలిచిన ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అని ఇక్కడ రాబడింది. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పుతూ తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరిని ఎక్కువగా క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారమైనగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు, పాపములు క్షమించుచున్న ఇతడెవడు అని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను అని ఇక్కడ రికార్డ్ చేయబడినటువంటి ఈ మాటలు. కాబట్టి ఈ లూకా గారు ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉంటున్నారు. పరిసయ్యుడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. అక్కడ ఎక్కడ ఈ సంఘటన జరిగింది
ఆ సంఘటన అవన్నీ ఏమి ఇక్కడ రాయబడలేదు. కానీ మనం వేరే సువార్తలలో మనము మత్తయి రాసిన సువార్తలలో మరి మార్కు రాసినటువంటి సువార్తలలో మనం చదివినట్లయితే అక్కడ మనకు తెలుస్తుంది. మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయంలో అక్కడ మనం చదివితే అక్కడ రికార్డ్ చేయబడి ఉంటున్నది. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 6 నుంచి 13 వచనాలు. మరి మార్కు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 9 వచనాలు మనం చదివితే అక్కడ ఈ సంఘటన అది బేతనీయలోనే జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ బేతనీయలో ఆయన అక్కడ పేరు ఇక్కడ మత్తయి మార్కు గారు అక్కడ తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను అని అక్కడ రాయబడి ఉంటుంది. క్లియర్గా చాలా స్పష్టంగా రాయబడింది. కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిగా ఆయనకు భోజనం చేయటకు వెళ్ళాను అని అక్కడ రాయబడి ఉంది. మరి కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంటికి ఎలాగా ఆయన భోజనం చేయడానికి వెళ్ళాడు? ఎట్లా సాధారణంగా ఆ రోజుల్లో కానీ మరి అది అంటరానిటువంటి రోగము. మరి వారు ఊరు వెలుపల ఉండాలి కుష్ఠరోగులు. మరి సీమోను తన ఇంటికి ఎలాగా అతన్ని ఆహ్వానిస్తూ ఉంటాడు ప్రభువును అనేటువంటి మనము ఆలోచన చేసినట్లయితే అతడు స్వస్థత పొందక పూర్వము అతడు కుష్ఠరోగముతో బాధపడుతూ ఉండినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రభువు ఆయనను బాగు చేసి స్వస్థపరిచిన తర్వాత మరి అతని ప్రభువునుకు కృతజ్ఞతగాను మరి దేనికి మరి ఆయన భోజనానికి పిలిచినట్లుగా మనకు తెలుస్తుంది. అతని పేరు సీమోను అని వ్రాయబడి ఉంటున్నది. అదే విషయం ఇక్కడ సీమోను అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు ఇక్కడ పేరు ఇక్కడ. కాబట్టి ఈ సంఘటన అది బేతనీయలోనే జరిగినటువంటిది. మరి ఆ బేతనీయలో పాపాత్మురాలు, ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలు అని పేరు పడ్డటువంటి ఎవరు అని అంటే ఆ మార్తా యొక్క సహోదరి అయినటువంటి మరియా. ఆమె బహుశా మరి వ్యభిచార స్థితిలో జీవించుతూ ఉండిందో ఏమో మనకు తెలియదు, కానీ అది ఆ విషయం పూర్తిగా తెలియదు. కానీ మొత్తానికి ఆమె పాపాత్మురాలుగా ఉండినది అని మనకు ఇతడు చెప్పినటువంటి మాట ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆమె వచ్చి యేసు ప్రభువారు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వెనుక తట్టుగా వచ్చి ఆయన పాదముల దగ్గర నిలబడి కన్నీళ్లు కార్చినట్టుగా అక్కడ మనకు తెలుస్తుంది. కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. ఆమె తడిపి మరి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది. అంతేకాకుండా ఆమె తీసుకుని వచ్చినటువంటి ఆ అత్తరుబుడ్డి పలగొట్టి ఆయన పాదములకు పూచి మరి ముద్దు పెట్టుకున్నట్లుగా ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఇది ఆమె చేస్తున్నటువంటి ఆమె తన తప్పులు తెలుసుకున్నది. నేను పాపినేని ఆమె గ్రహించి ఉన్నది. కనుకనే ఆయన లోకరక్షకుడు లోకానికి రావాల్సినటువంటి మెస్సియా అనేటువంటి సత్యాన్ని ఆమె గ్రహించింది. కాబట్టే ఎప్పుడైతే యేసు ప్రభువారి పాదాల దగ్గర ఉండి ఆయన వాక్కులను విన్నదో అప్పుడే ఆమె మారు మనస్సు ఆమె పశ్చాత్తాపపడినట్లు మనకు తెలుస్తుంది. కనుకనే అదే గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిసయుడైనటువంటి సీమోను ఇంట్లో ఆయన భోజనమునకు పిలువబడినప్పుడు ఆ సంగతి తెలుసుకుని ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టున ఆయన పాదము యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తలవెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని నీవెనిరబడి. కాబట్టి ఆమె నిజమైనటువంటి పశ్చాత్తాపముతో ప్రభు దగ్గర ఆ యొక్క పాదాల దగ్గర నిలబడి వెనుకతట్టుగా నిలబడి కన్నీళ్లు కార్చింది, పశ్చాత్తాపపడింది, ఏడ్చింది. ఆ కన్నీళ్లు ఆయన పాదాల మీద రాలితట్టుగా తడిపి మరి ఆమె తన పాపంలోను ఉదయములు సమర్పించుకుంటూ ఆయన దగ్గర ఒప్పుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. అంత పశ్చాత్తాపముతో ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపింది. మరి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆమె తీసుకుని వచ్చినటువంటి ఆ అత్తరుబుడ్డిని కూడా పూచి తల వెంట్రుకలు పాదాలకు పూచి తల వెంట్రుకలతో తుడిచినట్లుగా ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈమె నిజమేగా ఆమె చేసినటువంటి ఈ ఆరాధన దానినే మనము
నిజమైనటువంటి ఆరాధన ఏమిటి అనే సంగతిని ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఎలాగా ప్రభువును ఆరాధిస్తూ ఉంటున్నది అనే దాని గురించి ఇక్కడ ఆరాధన అంటే ఏమిటి అని అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి 41 వచనములో అక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి ప్రభువా అని ఆ యొక్క బోధకుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు ఆయనకు ఈ విధంగా తెలుస్తుంది. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనను అనున్నదియే ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ అని ఆ యొక్క పరిచయంతో ఆయన చెప్తూ ఉంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలనను ఇది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. కాబట్టి ఈ నిజమైనటువంటి ఆరాధన ఏమిటంటే ఇది. కాబట్టి పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మరి ఈ ఈ ఈ ఈ విధంగా పూర్ణమైనటువంటి ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను. అది ఆ ప్రేమ ఎప్పుడు కలుగుతుంది? నిజమైనటువంటి పశ్చాత్తాపము ఆమె కలిగినప్పుడే, హృదయంలో కలిగినప్పుడే అది ఆయన సత్యంతో మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. అటువంటి ఆరాధననే ఇక్కడ ఆమె మరియా ప్రభువును ఆరాధించినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. కనుకనే ఈ యొక్క ఎపిసోడ్కు నేను ఆలోచన చేసి పరిపూర్ణమైనటువంటి ఆమె చేసినటువంటి ఆరాధన గుర్తుకు వస్తూ ఉన్నది. అందుకనే మరియా చేసినటువంటి పరిపూర్ణమైన ఆరాధన అని దానికి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి అతని పేరు ప్రభు చెప్తున్నాడు, సీమోను నీతో నేను ఒక మాట చెప్పవాలని ఉన్నాను అన్నప్పుడు ప్రభు చెప్పుము అంటే ఆయన అన్నాడు, ఒక అప్పు ఇచ్చినటువంటి వారికి ఇద్దరు మనుషులు ఆయన దగ్గర రుణస్థులు అప్పు తీసుకున్నట్టుగా, ఒకడేమో 500 దేనారములు, ఒకడు 50 దేనారములు అప్పు తీసుకుని వారి దగ్గర అప్పు తీర్చుటకు ఏమీ లేనందువల్ల మరి ఆయన బ్రతిమాలినప్పుడు ఆ అప్పు ఇచ్చినటువంటి వాడు వారి ఇద్దరిని క్షమించాడట. క్షమించేస్తే అదే అడుగుతున్నాడు, సీమోన్తో అడుగుతున్నాడు, సీమోను మరి ఈ ఇద్దరిలో ఎవరు ఆయనను ఎక్కువగా ప్రేమిస్తారు అని అంటే, ఎవరి అక్క రుణాన్ని ఎక్కువగా క్షమించాడో అతడే ఆయనను ఎక్కువగా ప్రేమిస్తాడని సూచిస్తున్నదని చెప్పడం నీవు నిజముగా నువ్వు గ్రహించి ఉన్నావు అనే సంగతిని ప్రభువారు అతనికి చెప్తూ ఉంటున్నాడు. కనుక అలాగే కాబట్టి సీమోను నీవు నీ ఇంటికి నేను భోజనానికి పిలువబడినప్పుడు మరి నాకు కాళ్ళు కడుక్కోవటకు నీళ్ళు ఇవ్వలే, నీవు నాకు ఏమి చేయలేదు. అయితే ఆమె వచ్చినది మొదలుకొని కన్నీళ్లతో తన యొక్క నా యొక్క పాదములను తడిపింది. అంతేకాకుండా తన తలవెంట్రుకలతో తుడుస్తూ ఉంటున్నది. అదే అని ప్రభువారు ఆమెను గురించి చెప్తూ ఉంటున్నారు. అంతేకాకుండా నేను లోపలికి నీ ఇంట్లోనికి వచ్చినప్పుడు ఈ నా తల అంటుకున్నట్టుకు నూనె ఇవ్వలేదు, కానీ ఆమె నా పాదములకు పూసేసి ఆమె నన్ను ముద్దు పెట్టుకుని, నువ్వు వచ్చినప్పుడు నన్ను చేర్చుకున్నట్టుకు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలే, కానీ వచ్చినది మొదలుకొని ఆమె నా పాదములను విడువక ముద్దు పెట్టుకొని ఉంటున్నది. అది ఆమె చేసినటువంటి ఆరాధన అని చెప్పేసి ఆ సీమోను ఆమె విస్తారముగా ప్రేమించింది నన్ను, కనుక ఆమె విస్తారమైనటువంటి పాపములు క్షమించబడి ఉన్నది. ఎవరు కొంచెముగా ప్రేమించుదురో వారికి కొంచెముగా క్షమించబడును అని ఆ యొక్క ఈ సీమోనుతోటి ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి అప్పుడు ఆయన అమ్మా నీవు నీ పాపములు క్షమించబడి ఉన్నవేని ఆమెతో ఆయనను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నటువంటి ఆ యొక్క పరిచయులు, ఈ శాస్త్రులు వాళ్ళంతా ఈ పాపములు క్షమించుచున్న ఇతడెవడు అని తమలో తాము అనుకొనిరి అని ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే అందుకు ఆయన
నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానముగలవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను అని ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ పరిసయ్యుడు ఆ యొక్క కాలంలో ఈ పరిసయ్యులు శాస్త్రులు తాము హెచ్చుగా హెచ్చించుకొనుచు గర్వంతో ప్రవర్తించేటువంటి వారని మనకు తెలుస్తుంది. కానీ మరి యేసు ప్రభువును భోజనానికి ఆహ్వానించినప్పుడు ఆయనకు నీళ్ళు ఇవ్వకుండా, సరైన ఆయనను ఇన్వైట్ చేసేటప్పుడు ఆయనను గౌరవించకుండా, ఆయనకు ఉన్నటువంటి ఆ కుష్ఠరోగమును నుండి విడుదల పొంది అనేటువంటి దాన్ని కూడా అతడు మనసులో భావించుకోకుండా గర్వించి మరి ప్రభువునకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి ఆయన ఆహ్వానించిన పద్ధతిని ఈ యొక్క యూదులు చేసేటువంటి ఆ క్రమాన్ని అతడు పాటించలేనట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఆయనకు ముద్దు పెట్టుకోలేదు, ప్రేమతో ఆహ్వానించలేదు. ముద్దు పెట్టుకోవటం అంటే ప్రేమతో ఆహ్వానించడం అని, ఆ విధంగా ఆయనను ముద్దు పెట్టుకోవటం కానీ చేయటం కానీ అతడు చేయలేదు అని ఆయనకు పాయింట్అవుట్ చేస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా ఆయన నాకు తల నూనె పూసుకున్నట్టు తలకు నూనె పోయలేదు అని చెప్పేసి ఇవన్నీ పాయింట్అవుట్ చేస్తూ అతన్ని గద్దించినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు గర్వించేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళందరూ కూడా. కానీ అందుకొరకే ఆయన విందుకు ఎవరైనా నిన్ను పిలిచినట్లయితే ఆ విందులో ఎలాగా నీవు మసులుకోవాలి అనే దాని గురించి ప్రభువారు ఈ లూకా సువార్త 14వ అధ్యాయంలో కొన్ని మాటలు ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. విశ్రాంతి దినమున ఆయన భోజనమునకు చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకరి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎలా విశ్రాంతి దినము దాన్ని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరమేమి చెప్పలేకపోయిరి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠముల మీద ఏర్పరచుకున్నట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అంటే యేసు ప్రభువును ఆయన ఆహ్వానించినటువంటి వాళ్ళు అందరూ అగ్రపీఠములలో కూర్చున్నారట. ఈయనకు అంటే ప్రభువునకు ఆయన అగ్రపీఠం ఇవ్వలేదని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి ఎవరైనా పెండి విందుకు కానీ ఏదైనా విందుకు నిన్ను పిలిచినట్లయితే నీవు అందరికంటే అగ్రస్థానంలో కూర్చోనకుండా మరి వెనుక ఉన్నటువంటి స్థానంలో కూర్చోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన ప్రభు ఇక్కడ తెలుస్తుండే. ఈ పిలువబడిన వారు ఇక్కడ భోజన పంక్తిని అగ్రపీఠములలో ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. నిన్ను ఎవడైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వారు వచ్చి ఇతనికి చోటివ్వమని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండు సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చున్న వారి అందరి నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అని ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి అలాగా ఆయనను సరైన రీతిలో ఆ యొక్క పరిసయ్యుడు గౌరవించని దాని గురించి ఆ ప్రభువారి యొక్క ఉపమానంలో ఇవన్నీ తెలియజేసినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుంచి 13 వచనాల్లో, మార్కు సువార్త 14:3 నుంచి 9 వచనాల్లో అక్కడ చూస్తే ఇదే ఆ యొక్క యేసు ప్రభు వారు పస్కా పండుగకు 6 దినాలు ముందుగా ఆ యొక్క బేతనీయకు వచ్చినప్పుడు ఈ యొక్క సీమోను అనేటువంటి పరిసయ్యుడు ఆయన ప్రభువుకు విందుకు అక్కడ పిలిచినట్లుగా తెలిసింది, రాయబడి ఉంటున్నది. ఈ ఇద్దరు ప్రసిద్ధులు అయినటువంటి మత్తయి మరి జాన్ మార్కు గారు రాసిన ఈ సువార్తలలో ఈ రెండు ఒకటే విధముగా రాయబడి ఉంటున్నాయి. కాబట్టి వారు ఆ బేతనీయలో జరిగిందని ఆ విషయాలని ఇక్కడ రికార్డ్ చేయబడి ఉంటున్నది. ఆ సందర్భంలో మరియా
అక్కడ ఆయనకు ప్రభు అక్కడ భోజనానికి పిలువబడి ఉంటున్నాడని తెలుసుకొని ఆమె అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి వెనుకతట్టుగా వచ్చి ఆయన తల మీద ఆ అత్తరును పోసి ఆయనను అభిషేకించెను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి మార్త ఎంతగానో ప్రభువును ఆరాధించి ఆయన అభిషేకించిన అందరూ ఆమెను తొందర పెడుతూ ఉంటుండగా ఆమె నా యొక్క భూస్థాపన నిమిత్తమై ఆమె ఈ మంచి కార్యం చేసిన ఆమెను మీరు తొందర పెట్టవద్దు. ఆమె చేసినటువంటి కార్యం స్వార్థ ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతో ఆమె కూర్చొని చేసిన ఈ మంచి కార్యమును స్వార్థ ప్రకటించబడుతుంది, ఆమె చేసిన కార్యాన్ని గురించి కొనియాడబడుతుంది అని ప్రభువారు ఆమెను కొనియాడినట్లుగా ఆమెకు వరం ఇచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ ఆఖరి దినాల్లో ఆయన శిలువకు అప్పగించబడడానికి ముందుగా జరిగిన సంఘటన. అదేవిధంగా యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మొదటి 1-2 వచనాల్లో మనం చూస్తే అక్కడ యోహాను భక్తుడు కూడా తెలియజేస్తాడు. అక్కడ లాజరు అనేటువంటి వాడు ఒకడు రోగి అయి ఉండను. ఆ లాజరు ఎవరు అని అంటే మరియా మార్తల యొక్క సహోదరుడు అయినటువంటి లాజరు అని యేసు పాదములకు అత్తరు పూసి తల వెంట్రుకలు తూర్చినటువంటి పూసినటువంటి మరియకు సహోదరుడు అని అక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి అక్కడ అదే ఆమె చేసినటువంటి కార్యం అదే అక్కడ యోహాను భక్తుడు కూడా 11వ అధ్యాయం 1-2 వచనాల్లో రాబడి. అదేవిధంగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా వారు లాజరు చనిపోయి మరి సమాధి చేయబడినప్పుడు ఆయనను సజీవునిగా చేసిన తర్వాత వారు కృతజ్ఞతగా ఆయనకు విందు చేశారు. ఆ సందర్భంలో కూడా మరి ఆ విందులో లాజరు ఉన్నాడు, తిరిగి లేచినటువంటి చనిపోయి తిరిగి లేచినటువంటి లాజరు ఉన్నాడు. ఆ సందర్భంలో వారు విందు చేసినప్పుడు మరియా అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి 3.5 సేర్ల విలువగలిగినటువంటి అత్తరు పగలగొట్టి మరి ఆయన పాదములకు పూసి తల వెంట్రుకలు తుడిచినట్లుగా ఇక్కడ రాయబడి ఉంటున్నది. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయ పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చిన అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసిన లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అని ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపడై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 3,000 దేనారములకు అమ్మి బీదులకు ఇవ్వవలను అని ఎందుకు నష్టపరిచి ఉన్నారని అది చెప్పినట్లుగా మనకు తెలియదు. ఏదైతేనేమి ఇక్కడ మరియా ఈ విధంగా 3 సందర్భాలలో యేసు పాదములకు ఆమె అత్తరు పూసి తల వెంట్రుకలు తోచినట్లుగా రికార్డు చేయబడి ఉంటున్నది. మత్తయి సువార్త, మార్కు సువార్త మరి రాయబడినటువంటి విషయము ఆ సందర్భం వేరు. అదేవిధంగా ఇవన్నీ బేతనీలలోనే జరిగినటువంటిది. కాబట్టి యేసు ప్రభువారు ఆయనను కృతజ్ఞతగా లాజరు తిరిగి లేచిన తర్వాత విందు చేశారు. ఆ విందులో కూడా మరియా మరొకసారి ఆయన పాదములకు పూసి తన తండ్రులతో పాదములు తుడిచెను. ఈ విధంగా ఆమె ప్రభువుని ఎంతగానో ఘనపరిచి ఆరాధించినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి మరియా చేసినటువంటి ఆరాధన అది గొప్ప ఆరాధన ఉన్నది. విశ్వాసులందరూ కూడా అదేవిధంగా మరియా చేసిన రీతిగానే మనమందరం పశ్చాత్తాపపడి మన పాపములను ఒప్పుకొని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆయనను ఆరాధించుతూ మరి ఆమె ఉన్నటువంటి ధనముతోటి అత్తరుతోటి విలువైనటువంటి దానితోటి దేవుని ఆయన ప్రభుని ఏ విధంగా అయితే ఆరాధించుదో ఆ విధంగా ప్రతి ఒక్క విశ్వాసి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో ఆరాధించబద్ధులమై ఉంటున్నాము. ఆ విధంగా మనం చేసి పరలోక రాజ్యమునకు వారసులము కావుటకు మనం ప్రయాసపడాలని మేము ప్రేమతో ప్రభువును మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ దేవుడి మాటలు ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రభువా మీకే స్తోత్రముతో ఉండేటువంటి ఈ మాటలు ప్రతి ఒక్కరు హృదయంలో భద్రపరుచుకుని ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొంది పశ్చాత్తాప పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నిన్ను ఆరాధించి స్తుతించి ప్రభు మరియవలే మేము పరిపూర్ణముగా నిన్ను ఆరాధించి పూజించేటువంటి వారముగా ఉండుటకు ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది మహిమతో వాడుకొని మీరు మహిమపదు మరి యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.